నేనేంటి ఇలా ఉపవాసాలు అంటూ, వాక్యం అంటూ, బైబిల్ స్టడీ అంటూ, ఆరాధన అంటూ, స్తుతి అంటూ, స్తోత్రం అంటూ, ఏంటి నా జీవితము? ఒక సుఖం లేదు, సంతోషం లేదు నా జీవితానికి. ఎప్పుడు ఇలాగే బ్రతికేయాలా? హ్యాపీగా తాగాలనుకుని తాగేసి, తినాలనుకుని తినేసి, తిరగాల్సిన చోట తిరిగేస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఒక 100 మందిని చూస్తే దాంట్లో 99 మంది, సుమారుగా 99 మంది దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు కనపడతారు. ఎలా చెప్పేస్తావు? చూర్చోండి నమ్మేస్తా అంటే వాళ్ళు వస్త్రాలను బట్టి చెప్పొచ్చండి. వస్త్రాలను బట్టి పరిశుద్ధంగా జీవించేవాడు సిరిగిపోని బట్టలను, జుట్టుకి రంగులు వేయడండి. వేసాడు అంటే ఏంటి? ఆత్మీయత లేదనే కదండి అర్థం. జుట్టు ఇక్కడ కొరిగించేసి ఇట్లా పైన కొప్పు పెడతా ఉంటారు. వాళ్ళని ఆత్మీయులుగా మనం పరిగణనలో తీసుకుంటామండి? తీసుకోలే. టైట్ జీన్స్, టైట్ నెక్స్ వేసుకుని తిరుగుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళని ఆత్మీయులు అనగలమండి? అనలేమండి. కాబట్టి చాలా మంది లోకములో జీవిస్తూ లోకములో నిమగ్నమైపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? అరే నేను కూడా అలా బ్రతికేస్తే బాగుండు కదా. నేనేంటి ఇలా ఉపవాసాలు అంటూ, వాక్యం అంటూ, బైబిల్ స్టడీ అంటూ, ఆరాధన అంటూ, స్తుతి అంటూ, స్తోత్రం అంటూ, ఏంటి నా జీవితము? ఒక సుఖం లేదు, సంతోషం లేదు నా జీవితానికి. ఎప్పుడు ఇలాగే బ్రతికేయాలా? హ్యాపీగా తాగాలనుకుని తాగేసి, తినాలనుకుని తినేసి, తిరగాల్సిన చోట తిరిగేస్తే ఎంత హాయిగా ఉంటుంది. క్షణిక కాలము, అల్పకాలము పాపభోగం ఏమవుతుంది? ఎక్కడికి నడిపిస్తుంది? నిత్య నరకాగ్నికి నడిపిస్తుంది. నిత్య నరకాగ్నికి. జాగ్రత్త గమనించండి. మోసపోవద్దు, ఏ ఒక్కరు మోసపోవద్దు. జాగ్రత్త. అపవాది ఏర్పరచబడిన వారిని సైతము వాడు లాక్కుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? మనం నేర్చుకున్నాం కదా పోయిన వారం. ఏం చేస్తాడంట? గాలం వేస్తున్నాడు, ఊరులొగ్గుతున్నాడు, వలేస్తున్నాడు. ఎవడికి సంబంధించింది వాడు వేసి ఏదో ఒక రకంగా వాడిని గుచ్చి లాక్కుని వాడు గుట్టలు వేసుకుని వాడు గంతులు వేసి సంతోషిస్తున్నాడంట. ఈరోజు ఒకవేళ ఎవరైనా ఆ అపాయంలో చిక్కుకున్నారేమో, యేసు నామములో ఆ అపాయం నుంచి వారు విడుదల నొందుదురుగాక. చెప్పాలి గట్టిగా ఆమేన్. కాబట్టి అపాయకరమైన కాలములు వస్తున్నాయి. తిమోతి, నువ్వు యవనస్తుడు, నీ యవ్వనాన్ని బట్టి ఏ ఒక్కడు నిన్ను తృణీకరించకుండా నువ్వు జాగ్రత్తగా జీవించని హెచ్చరించిన గొప్ప దైవజనుడు అండి అపోస్తలుడైన పౌలు. జాగ్రత్త తిమోతి, నువ్వు యవనస్తుడు. యవన కాలంలో దేవుని మార్గంలోకి వచ్చావు, దేవుని సేవ చేస్తున్నావు. అయితే నీ యవ్వనాన్ని బట్టి ఏ ఒక్కరు నిన్ను తృణీకరించడానికి వీల్లేదు. నీ యవ్వనాన్ని బట్టి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పుకుంటూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంత్య దినాల్లో, ఈ దినాలు ఏ దినాలండి? ఏమ్మా, మొదటి దినాలా? కానే కాదు, ఇవి అంత్య దినాలు. అంత్య దినాలంటే అర్థం ఏంటి? పోయే కాలం దగ్గర పడ్డదని అర్థం.